హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. లాంగ్ బ్యాక్ వీడియో పోస్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది. కొన్ని డేస్ డివోషనల్ ట్రిప్, ఆ తర్వాత హెల్త్ బాలేదు అంటే ఏదో పెద్ద రోగం అనుకోకండి. కొంచెం మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ ఐ టుక్ ఏ లాంగ్ బ్రేక్. ఏదైనా వేడెక్కితే ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫోన్ ఇది ఓవర్ హీట్ అంటే ఏం చేస్తామండి? కొద్దిసేపు ఆగి ఛార్జ్ పెట్టుకుంటాం. కానీ ఆ చిన్న లాజిక్ మనం మర్చిపోతున్నాం. మనకి టైం ఇవ్వకుండా ఎంతసేపు పిల్లల హెల్త్, ఇంటి పనులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని మీదేసుకుంటాం. కానీ మనల్ని మనం పట్టించుకోం. ప్రతి మనిషి వారు కేర్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. దట్ లీడ్స్ టు సో కాన్ఫిడెంట్ అండ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో ఇక్కడ శ్రీరామనవమి వ్లాగ్ తీయాలని అనుకున్నా. శ్రీరామనవమి అంటే ఏంటి అని తెలుసుకున్నా. శ్రీరాముడు పుట్టినరోజుని శ్రీరామనవమి అంటారు చాలామంది. కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ టాయ్ ఆగమ శాస్త్రం ప్రకారం లోక కళ్యాణం అంటే ఈ సృష్టిని బాగుండడం కోసం దేవుడు అవతరించిన రోజని మనం దేవుడు కళ్యాణం చేస్తాం. జహరాం బహకా వేర్ దెర్ ఇస్ రామ దెర్ ఇస్ ఎ పర్పస్. సో అక్క నీకు ఇప్పుడు తెలుసు, మాకెప్పుడో తెలుసు అనుకుంటారు. అందరికీ చిన్నప్పుడే తెలవాలని ఉండదు. కొంతమందికి ఆ స్పిరిచువాలిటీ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పటి నుండి దేవుడి గురించి ఆలోచించడం, తెలుసుకోవడం చేస్తాం. సో నేను ఇప్పుడు ఆ దైవత్వంలో ఉన్నాను. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ స్టోరీస్. చిన్నప్పుడు ఈరోజు పెళ్ళి జరుగుద్ది అండ్ ఆనకం ఇస్తారు అని అంత వరకు మాత్రమే తెలుసు. బై ద వే టైం 7 AM అవుతుంది. లేచి మార్నింగ్ రిచువల్స్ అన్నీ చేస్తున్నా. స్నానం అయిపోయింది. పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నా. అస్మదాచార్య కామాంశ్చ దేహి మే కామాంశ్చ దేహి మే. సో ఇక్కడ నేను ఏంటంటే పూజ అయిపోయాక రామరక్ష స్తోత్రం చదువుకుంటున్నా. శ్రీరామ నవమి రోజు సుందరకాండం పారాయణం 21 సార్లు చేస్తే జాబ్ లేని వాళ్ళకి జాబు అండ్ కష్టాలు ఉన్న వాళ్ళకి కష్టాలు తొలగిపోతే ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. సుందరకాండ చదవాలి, రామాయణం చదవాలి. సో నేను ఇక్కడ రామరక్ష స్తోత్రం చేస్తున్నా. రామరక్ష స్తోత్రం అంటే రాముడు నాకున్నాడు అనే ధైర్యం. రాముడు నా హెడ్ని నుంచి టాయ్ వరకు ఆయన నన్ను రక్షిస్తున్నాడు అని ఉంటుంది. చాలా బాగుంటుందండి. కంపల్సరీ మీరు చదవండి. నెక్స్ట్ శ్రీరామనవమికి అస్సలు మర్చిపోకండి. డివోషనల్ ట్రిప్ అన్నా కదా అండి, ఈ ట్రిప్ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యా అండ్ ఛాయ్లు ఎక్కువైతున్నాయి. బై ద వే లెమన్ గ్రాస్ టీ పెట్టా. అబ్బా ఎంత బాగుందో. టీ తాగుతూ సీతారామ కళ్యాణం, అయ్యవాళ్ళు కళ్యాణం ఎందుకు చూడాలో ఆ ఇంపార్టెన్స్ వాళ్ళ మాటలు వింటుంటే ఎంత బాగా అనిపిస్తున్నాయి. నేను రెడీ అయినా. మనోడు ఏం చేస్తుండో అని చూసేసరికి చపాతీలు చేస్తుండో నేను కాలుస్తా అని చెప్పేసి కాలుస్తున్నా అనమాట. శ్రీరామ నవమి అంటే ఎవ్రీ కపుల్ ఫీల్ లైక్ మేము సీతారాముల్లా ఉండాలి. బట్ అందరికీ రాము లాంటి హస్బెండ్ దొరకడు అండ్ అందరికీ సీత లాంటి వైఫులు దొరకదండి. బట్ వీ నీడ్ టు బి పర్ఫెక్ట్. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రాముడు సీతను వదలలేదు, సీత రాముడిని వదలలేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దట్స్ వాట్ ట్రూ లవ్ లుక్స్ లైక్. ఒక జంటలో
ఒకరు ఎక్కువ ప్రేమిస్తే, ఒకరు అంతలా ప్రేమించకపోవచ్చు. ఇద్దరికీ ఒకరిపై ఒకరి మీద అంత లవ్ ఉంటే అంతకంటే అదృష్టం ఏం లేదు. బట్ మోస్ట్‌లీ ఈ రోజుల్లో చాలా కపుల్స్ నాకు వాల్యూ ఇవ్వట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు. బట్ ప్రాబ్లమ్ ఈజ్ కరెక్ట్‌గా అర్థం చేసుకోకపోవడం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆహ్, ఆయనేదో టెన్షన్‌లో ఉంటాడు. మనమేదో టెన్షన్‌లో ఉంటాం. అప్పుడు ఒక మాట అడిగితే చిరాకు వేసి ఓ మాట అంటాడు. మన దానికి పెట్రోల్ పోసినట్టు ఇంకో మాట కౌంటర్ అంటాం. అది పెద్ద గొడవకు దారి తీస్తది. కానీ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, గొడవ జరుగుతున్నప్పుడు మన బాడీలో అనేక రకమైన కెమికల్ రిలీజ్ అవుతాయి. అవి మనతో ఏం పలికిస్తాయో కూడా తెలవదండి. సో, అప్పుడు సైలెంట్‌గా ఉండాలి. సైలెన్స్ ఈజ్ నాట్ గివింగ్ అప్. ఇట్స్ ఎ గివింగ్ స్పేస్ ఫర్ అండర్‌స్టాండింగ్ టు గ్రో. ఇంకా ఫుడ్ తిని పిల్లల్ని రెడీ చేసి, నా కొడుకులు రామలక్ష్మణ్‌లా ఉన్నారని చూసి మురిసిపోతున్నా. తర్వాత పెద్దగయిన తర్వాత కూడా వీళ్ళు ఇంతే ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నా. చూడండి ఎన్ని కిసెస్ ఇస్తుండో మా పెద్దోడు చిన్నోడికి. అసలు పెద్దోడిని లెక్క చేయడు చిన్నోడు. వాడిని కొడతాడు, వాని దగ్గర ఏమున్నా లాక్కుంటాడు. బట్ దేవాంష్‌కి వాళ్ళ తమ్ముడు వాడికి ఏం తెలీదులే అని ఏమైనా దూసుకుపోతాడండి నా పెద్దోడు. ఇక్కడ అందరం బాగున్నాం కదా అని ఫోటోలు దిగుతున్నాం. చిన్నోడు లక్ష్మణ్ లేకపోతే ఎట్లా ఫ్యామిలీకి అని చెప్పేసి ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. సో హౌ ఈస్ ద ఫొటోస్ లక్ష్మణ్. ఆల్రెడీ పోయిన టెంపుల్ అయినా సరే, ఎన్నిసార్లు పోయినా ఆ పీసే వేరు. అంటే టెంపుల్‌కి వెళ్ళగానే ఒక ప్రశాంతత, బాడీ క్లెన్స్ అయినట్టుగా ఎంత బాగా అనిపిస్తదంటే, సరే ఇక ఎన్ని కష్టాలు రాని చూసుకుందాం అనేలాగా అనిపిస్తది. ఇక మొత్తానికైతే టెంపుల్ నుండి వచ్చి ప్రసాదం తింటున్నాం. ఇది మా రామనవమి డే ఎలా అనిపించింది, వ్లాగ్ ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎలా నా శ్రీరామనవమి జరుపుకున్నారో కామెంట్ చేయండి. జై శ్రీరామ్. స్వామి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ జై జై శ్రీరామ్.